దూరపు కొండలు చూడటానికి నునుపుగానే ఉంటాయి, దిగితే కదా తెలిసేది అందులో రాళ్ళెన్నో ముళ్ళెన్నో ఉంటాయని. అలాగే మా వీడియోస్ పోస్టులు చూసి సోషల్ మీడియాలో వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, తిరుగుతున్నారు అని అనుకుంటారు. అలాగే మా పిల్లల్ని చూసి బాడీ షేమింగ్ చేస్తారు. పిల్లలేంటి ఇలా ఉన్నారు, ఇంత తిన్గా ఉన్నారు, పెడుతున్నారా లేదా అని. ఏం చేసినా పిల్లల కోసమే చేస్తారు, ఏ అమ్మా నాన్న అయినా కానీ. మీరు చెప్పనవసరం లేదు పిల్లల్ని చూసుకుంటున్నారా చూసుకోవట్లేదా అని. అయినా తిరిగితే తిరుగుతున్నాము, అందులో మీకు వచ్చే నష్టం ఏంటి? మీ కొండలు ఏమైనా కరిగిపోతున్నాయా, మీ జేబులు ఏమైనా ఖాళీ అయిపోతున్నాయా? మూటలు మూటలు కూడబెట్టుకోకపోతే బతకచ్చు కదా, ఎంజాయ్ చేయొచ్చు కదా. బతకడం చేత కాదు కానీ ఎదుటోళ్ళని మాట అనటానికి మాత్రం నరం లేని నాలుక ముందుకు వచ్చేస్తుంది. అయినా కూర్చొని చూసే వాళ్ళకి మీకేం తెలుస్తుంది? ఎదుటోటి చెప్పుల్లో వేసుకొని చూస్తే కదా వాడి కష్టం ఏంటో తెలిసేది. అయినా మీకు 4 రోజులు బాగాలేకపోతే పుట్టింటికి వెళ్తారు, చేసి పెడుతుంది కదా అమ్మ అని. మాకు ఆ అదృష్టం కూడా లేదు. అటు పుట్టింటూ ఇటు అత్తింటి సపోర్ట్ లేకుండా మా కాళ్ళపైన మేము నిలబడి మా కష్టంతో మేము బతుకుతున్నాం. అందులో మీకేంటి అంత నొప్పి? వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అమ్మో సబ్స్క్రైబ్ చేసేస్తే వీళ్ళు ఎక్కడ బాగుపడిపోతారో, నెల నెలకి ఎన్ని లక్షలు సంపాదిస్తారో అని అనుకునే పని అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి. నా వీడియోస్ కానీ మీకు వస్తే స్కిప్ చేసేయండి. అంతేగాని మా ముందుకు వచ్చేసి అబ్బా వీడియోలు ఎంత బాగా తీస్తున్నారో, ఎంత బాగున్నాయో వీడియోస్ అని అంటూ మళ్ళీ వెనకాల మాకు తెలియకుండా మమ్మల్ని పొల్యూట్ చేస్తూ మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేస్తే అందరికీ మంచిది.